హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ, సతీష్ టాక్స్ తెలుగు. దేశంలో 90% చెరువులు కనుమరుగయ్యాయి. 25 లక్షల నుంచి 2 లక్షలకి తగ్గాయని మీకు తెలుసా? భవిష్యత్తులో వాటర్ ఖరీదైన వస్తువుగా మారుతుందని మీకు తెలుసా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎలా మారుతుంది ఏందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం అడవుల కంటే నీటి పరిరక్షణే ముఖ్యం. సమగ్ర నీటి వినియోగంతో మొక్కలు అవే పెరుగుతాయి. దేశంలో 90% చెరువులు కనుమరుగయ్యాయి. 25 లక్షల నుంచి 2 లక్షలకి తగ్గిపోయాయి. 1950లో తలసరి నీటి లభ్యత 5,000 క్యూబిక్ మీటర్లుగా ఉండేది. ఇప్పుడు అది 1,200 నుంచి 1,300కు పడిపోయింది. ఈ పరిస్థితికి వాతావరణ మార్పులు, శీఘ్ర పట్టణీకరణ, సహజ నీటి వనరుల అసమర్థ నిర్వహణ కారణం. భవిష్యత్తులో నీటిని పెట్రోలు, డీజిల్ మాదిరిగా బొంకుల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తనుందా? నీరు అంత ఖరీదైన వస్తువుగా మారనుందా అంటే అవునని అంటున్నారు ప్రముఖ పర్యావరణవేత్త అనిల్ జోషి గారు. భవిష్యత్తులో కనిపించని ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆయన ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఒక మీడియాతో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సాంప్రదాయ వనరులలో చేరే ఏ నీరైనా వర్షం నుంచి వచ్చేదే. సాంప్రదాయ వనరులు ఎండిపోతున్నాయంటే మనం వాన నీటిని ఒడిసి పట్టట్లేదని అర్థం. అందుకే ముందుగా మనం వాన నీటిని పరిరక్షించాలి. చెట్లు పడిపోయిన చోట చెరువులను నిర్మించాలి. చిన్న పెద్ద ప్రాంతాల్లో నీటిని పొదుపు చేయాలి. ఆ జలాలను పునర్వినియోగించాలి. నీటిని పీల్చుకునే విధానం పొదుపునకు మంచి మార్గమే. చెట్ల వేర్లు నీటిని పీల్చుకుంటాయి. గత 35 ఏళ్ళుగా హిమాలయ పర్యావరణ అధ్యయనం పరిరక్షణ సంస్థకు చెందిన అనిల్ జోషి గారు, ఆయన బృందం ఆ ప్రాంతాలలోని నదులపై ప్రయోగాలు చేశామన్నారు. నదుల్లో భారీ బిలాలను తవ్వించారు. వాటిలో నీరు నిల్వ ఉండేలా చూసుకున్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు ప్రయత్నించామని, ప్రభుత్వం కూడా వాన నీటిని సంరక్షించేందుకు కృషి చేస్తుందని, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పి అనిల్ జోషి గారు మీడియా ముందు వెల్లడించారు. వానలను ఒడిసిపట్టు అనే కార్యక్రమాన్ని జాతీయ జల మిషన్ 2020లో చేపట్టింది. తద్వారా రాష్ట్రాలతో పాటు భాగస్వాములందరూ
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాననీటి సంరక్షణ నిర్మాణాలను చేపట్టవలసిన అవసరం ఉందని గుర్తు చేసింది. నీటి సంరక్షణకు భరోసా కల్పించడానికి ప్రజల క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. నీటిని సంరక్షించడం ముఖ్యమా, అడవులను పరిరక్షించడం ప్రధానమా అంటే రెండూ ముఖ్యమే. అయితే ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే మొదటి ప్రాధాన్యం నీటిని సంరక్షణకే ఇవ్వాలి. ఆ తర్వాతే అడవుల పరిరక్షణ గురించి ఆలోచించాలి. ప్రకృతి లక్ష్యం ఏంటంటే నీటిని న్యాయబద్ధంగా వినియోగిస్తే మొక్కలు, చెట్లు వాటంతట అవే పెరుగుతాయి. మరి హిమాలయాల ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? హిమాలయాల్లో నిరంతరం మంచు కరగడం ప్రమాదకరం. అక్కడి పరిస్థితిని అనిల్ జోషి గారు పర్యవేక్షిస్తున్నారు. అయితే అక్కడ కార్యకలాపాలను ఆపేంత వరకు ఉపయోగం ఉండదన్నారు. అక్కడ జరిగే కార్యకలాపాలు వాతావరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దానికి అనుసంధానంగా ఉన్న ప్రాంతాలపై ఆ ప్రభావం పడుతుందని అనిల్ జోషి గారు తెలిపారు. ఇకపోతే పట్టణాలు కాంక్రీట్ అడవులుగా మారిపోతున్నాయి. అలాంటి ప్రాంతాల్లో నీటిని ఎలా పరిరక్షించాలి అంటే ప్రపంచంలో పట్టణీకరణ 18% అభివృద్ధి రేటుతో పెరుగుతుంది. జనాభా పెరుగుదలతో అవసరాలు కూడా పెరుగుతున్నాయి. పట్టణాలు, నగరాల్లోని చాలామంది ప్రజలకు తమ తాగునీటి అవసరాలు తెలుసు వాళ్ళకి. కానీ వారు దాని గురించి ఆలోచించడం లేదు. వారు నీటి సంరక్షణను కనీస స్థాయిలో అయినా పట్టించుకోవాల్సిందే. లేకపోతే ఇప్పుడు అడవుల్లో నీళ్లు దొరక్క చాలా జంతువులు, క్రూరమృగాలు ఇవన్నీ బయటికి రోడ్ల మీదకి వస్తున్నాయి, ఊళ్ళలోకి వస్తున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. వాటికి అడవుల్లో నీరు, ఆహారం దొరికితే రోడ్ల మీదకి, ఇళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఇప్పుడు నీటిని మనం ఇప్పుడు పొదుపు చేస్తేనే రేపు మన భవిష్యత్ తరాలకి, మన పిల్లలకి, వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు వెనకటి రోజుల్లో మున్సిపాలిటీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చేవాళ్ళంట వాటర్ని అని చెప్పి చెప్పుకోవాల్సిన రోజులు వస్తాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము చిన్నపిల్లలప్పుడు కిరోసిన్ అది బయట రేషన్ కార్డు మీద ఇచ్చేవాళ్ళు. అప్పట్లో ఈ గ్యాస్ ఇవన్నీ ఉండేవి కాదు. అయితే కట్ల పొయ్యిలు లేకపోతే కిరోసిన్ స్టవ్లు. ఆ కిరోసిన్ని రేషన్ కార్డు మీద ఇచ్చేవాళ్ళు. ఎంత? లీటర్ 5 రూపాయలు. కార్డు మీద 5 లీటర్లు ఇచ్చేవాళ్ళు. దాన్ని బ్లాక్లో కొంటే 7 రూపాయలు బ్లాక్లో, మార్కెట్లో. అప్పుడు వైట్ కిరోసిను, బ్లూ కలర్ కిరోసిన్ 2 రకాలుగా వచ్చేది. ఇప్పుడు ఓన్లీ బ్లూ కలర్లోనే వస్తుంది. ఇప్పుడు అంతా కిరోసిను, పెట్రోలు, డీజిల్ అంతా ఒకటే రేటు. ఒక 5 రూపాయలు 10 రూపాయలు అటు ఇటుగా. ఇప్పుడు చెప్పుకోవట్లా మాకు 5 రూపాయలకి వచ్చేదని. అప్పట్లో పెట్రోల్ బంకులు అవి కూడా తక్కువే.
బండ్లు కూడా ఉండేవి కాదు పెద్దగా, సైకిల్ ఉందంటేనే గొప్ప. ఈ బుల్లెట్లు ఈ నడిచేవి అంతా కిరోసిన్తోనే నడిచేది. అప్పట్లో పెట్రోల్ బంకులు అవి చాలా తక్కువగా ఉండేవి. ఈ నీటి సంరక్షణ చరిత్రను తెలుసుకోవాలి. నీటిపైనే మన నాగరికత అనేది ఆధారపడి ఉంది. ప్రజలకు ఈ విషయం తెలుసా? వారు తమ అవసరాల గురించి ఆలోచిస్తున్నారే తప్పితే నీటి సంరక్షణ గురించి కనీసం మాత్రమైనా ఆలోచించడం లేదు. ప్రతి ఒక్కరూ పర్యావరణ స్పృహని కలిగి ఉండాలి. ఎక్కడో మన పిల్లలు పెద్దలు అయ్యేదాకా అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడే చూడండి, మనకి ఒక వాటర్ బాటిల్ మనం ఇక్కడ బయట కిరాణా షాప్లో కొంటే ఒక రేటు ఉంటుంది, సినిమా హాల్లో కొంటే ఒక రేటు ఉంటుంది, ఎయిర్పోర్ట్లో కొంటే ఒక రేటు ఉంటుంది. అట్టా ప్లేస్ని బట్టి దాని విలువ మారుతుంది. ఒక వాటర్ బాటిల్ 10 రూపాయల వాటర్ బాటిల్ ప్లేస్ని బట్టి దాని రేటు మారిపోతుంది ఇప్పుడే. ఇక మన పిల్లలు పెద్దోళ్ళు అయ్యేసరికి కంపల్సరీ మనం ఇప్పుడు వాటర్ని సేవ్ చేసుకోకపోతే మన పిల్లలు పెద్దోళ్ళు అయ్యేసరికి వాటర్ అనేది ఇంకా బొంకుల్లోనే లభ్యమైంది, పెట్రోల్ లాగా. కాబట్టి ఇప్పుడు చెప్పాలంటే నీటి కొరత కనుక తలెత్తితే మనకి విద్యుత్ ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. ఈ నీటితోనే కదా విద్యుత్ తయారయ్యేది. నీరే లేకపోతే విద్యుత్ ఎక్కడి నుంచి వచ్చింది? కరెంటు రాదు కదా, అప్పుడు కరెంటు కూడా ఉండదు. ఎనకటి రోజుల్లో అంటే లాంతర్ బుడ్డీలు, లాంతర్ దీపాలు ఇవన్నీ పట్టుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమొచ్చిందంటే సోలార్ వచ్చింది. సోలార్ అందుబాటులో ఉంది కాబట్టి పర్లేదు, కొంతలో కొంత మెయింటైన్ చేయొచ్చు. కానీ వాటరు ఇబ్బందే కదా, వాటర్ ఇబ్బంది ప్లస్ ఇంకా విద్యుత్ ఎంత అని సేవ్ చేసి పెట్టుకుంటాం. సోలార్ త్రూ వచ్చేది విద్యుత్ మీద కనబడకుండా మనకి ఎఫెక్ట్ అనేది చూపించింది. విషాదం ఏంటంటే ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో అర్థం చేసుకోవడంలో మానవ జాతి విఫలమైంది. ఇది భవిష్యత్తును విధ్వంసం చేస్తుంది. ఎప్పటికైనా సరే నీటిని వేస్ట్ చేయకండి. ఇంటి దగ్గరలో కంపల్సరీ కనీసం ఒక వీధికి 1-2 అయినా సరే ఇంకుడు గుంటలు తవ్వించండి. ఎనకటి రోజుల్లో ఇంకుడు గుంటలు ఉండేవి. ప్రతి ఒక్కళ్ళు ఈ కాలువలు తక్కువ ఉండేవి, అన్నీ వేస్ట్ వాటర్ మొత్తం ఇంకుడు గుంటల్లోకి వెళ్ళిపోయేది. ఇంకుడు గుంటల త్రూ భూమిలోకి వెళ్ళిపోయాయి. ఇంకుడు గుంటలు తవ్వించి వాటర్ని సేవ్ చేయండి. సేవ్ వాటర్ అండ్ సేవ్ ట్రీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలని, సందేశాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.